ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జీరో పావర్టీ P4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు క్యాంపు కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. P4 కార్యక్రమంపై తన ఆలోచనలను, తాను పెట్టుకున్న లక్ష్యాలను పంచుకున్నారు. P4 పై మార్గదర్శులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపింది పాలమూరు బిడ్డలు కాదా? కేసీఆర్ కు తాము అన్నం పెడితే సున్నం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన చూస్తే కేసీఆర్ కు ఎందుకు దుఃఖం వస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు దుఃఖం వచ్చిందా? కేసీఆర్ మనవాళ్లతో పాటు మాదిక పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. సీఎం స్థాయి వ్యక్తిని బీఆర్ఎస్ నేతలు హౌలే సన్నాసి అనడం ఏం భాష, ఏం సంస్కృతి? మన భాషను ప్రజలు నేర్చుకుంటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరు మారలేదని అన్నారు. 10 ఏళ్లు అనుభవించిన అధికారం దూరమైందని బాధతో వారు భాషలో సమాజం తలదించుకుంటుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ను సందర్శించారు. అక్కడక్కడ పిచ్చి కుక్కలు ఉంటాయని విన్నాం, కానీ మల్కాజ్గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. కార్యకర్తలపై దాడులకు పాల్పడటమే కాకుండా తిరిగి గుండాగాళ్లతో సవాలు విసురుతున్నా అని ఆరోపించారు. గుళ్ళోకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, కాంగ్రెస్ పార్టీ కట్టు బానిసల్లా పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి సవాలు విసురుతున్నామని తెలిపారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీను కలుస్తాం, ఫిర్యాదు చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని బీజేపీ అభ్యర్థులే గెలవాలని అన్నారు. 3 నెలలకు సరిపడా మోడీ సర్కార్ రేషన్ బియ్యం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. గ్రామాల్లో వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రజలకు వివరించాలని బీజేపీ కార్యకర్తలకు చెప్పారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేగాక సరెండర్కు సమయం ఇచ్చేందుకు కూడా న్యాయస్థానం విముఖత చూపించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆదిలాబాద్లోని లియోన్ జిమ్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టెరాయిడ్స్ మాత్రలు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్స్, కొన్ని టాబ్లెట్స్, గుండె వేగం తగ్గించే ఇంజెక్షన్లను సీజ్ చేశారు. అనంతరం జిమ్ను సీజ్ చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ తనిఖీలలో 1 టౌన్ సీఐ సునీల్ కుమార్, తహసీల్దారు శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఆరోగ్య సమస్యలపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చెట్లపై పెద్ద సంఖ్యలో కొంగలు గూళ్లు నిర్మించుకోవడంతో వాటి వ్యర్థాల వల్ల దుర్గంధం వ్యాపించిందని ప్రజలు వాపోయారు. దీంతో చిన్నారులకు దద్దుళ్లు, దురదలు, జ్వరాలు వస్తున్నాయని, గాలి కూడా కలుషితమైందని గ్రామస్తులు తెలిపారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన వైద్యాధికారులు రంగంలోకి దిగారు. గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే చేపట్టారు. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని గమనించడంతో పాటు చెట్లపై ఉన్న కొంగల గూళ్లను తొలగించేందుకు చెట్ల కొమ్మలను నరికించి పారిశుద్ధ పనులు చేపట్టామని మండల ఎంపీడీఓ రాజారావు తెలిపారు. కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డ బస్తీలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని 1000కి పైగా భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక విశిష్ట పూజలు చేశారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి బలిహరణ, కర్పూర హారతులు ఇచ్చి అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. జనగామ జిల్లా స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లనే గుర్తింపు వచ్చిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యా అధికారులు నిరంతర పర్యవేక్షణ ద్వారానే సాధ్యం అయిందని తెలిపారు. ముందు నుండి విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఎక్కడ విద్యార్థులు వెనుకబడి ఉంటే అక్కడ ప్రత్యేకమైన తరగతులు నిర్వహించామని చెప్పారు. తాము చేసే ప్రయత్నానికి పిల్లల తల్లిదండ్రులు కూడా సహకరించారు. అందువల్లనే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో 8 నెలల గర్భవతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంద్రజ అనే యువతి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన సతీష్ హతమార్చారంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. తమ బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కేసును విచారించి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు నిరసన విరమించారు. కర్నూలు జిల్లా ఆలూరులోని జ్యోతిబసు భవన్లో రైతు సంఘం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆలూరు పరిధిలో సోలార్ గలీమరుల కంపెనీలు విచ్చలవిడిగా భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ అంశంపై రైతులు హక్కులను పరిరక్షించేందుకు నంద్యాలలో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్లో డబ్బులు కోల్పోయి విద్యార్థి బలవన్మరణం పొందారు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులకు తీరని ఆవేదనని మిగిల్చింది. ఇంట్లో చెప్పలేక అప్పు తీర్చలేక మనస్తాపంతో ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడు పేదరికం అనుభవిస్తున్న తమ కుటుంబానికి తరుణ్ అండగా నిలుస్తాడనుకుంటే ఇలా జరిగిందని తండ్రి మీట్యా గుండెల విసేలేలా రోధించారు. కష్టపడి తరుణ్కు సెల్ ఫోన్ కొనిచ్చామని అదే అతన్ని పాడు చేస్తుందనుకోలేదని విలపించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో గిత్తా జయసూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బ కొట్టిన జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం P4 ప్రణాళికల ద్వారా మద్దతు అందిస్తోందన్నారు. అవకాశం లభించిన వెంటనే రైతులకు జలహరతి ఇవ్వడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. సికింద్రాబాద్లో సంభవించిన భారీ వర్షంతో రహదారులు పూర్తిగా చెరువులుగా తలపించాయి. దీంతో వీధులన్నీ జలమయమై వరద నీరు మురుగునీటితో కలిసి ప్రవహించింది. ఉక్కపోత అనంతరం పాఠశాలలు కళాశాలల నుంచి విద్యార్థులు బయటకు వచ్చే టైంకి వర్షం పడటంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లి ప్రజల దైనందిన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్తకు నిప్పు పెట్టడంతో పెద్ద ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది. నిప్పు వెలిగిన వెంటనే వ్యాపించిన పొగ దట్టంగా మారి వాహనదారులకు కంటి చూపుని అడ్డుకుంటోంది. దీని కారణంగా హైవేపై ట్రాఫిక్ తీవ్రంగా అడ్డుకోబడింది. పైగా పొగ విమానాశ్రయ సమీపంలో కూడా వ్యాపించడంతో విమాన రాకపోకలకు భయంకర పరిస్థితి ఏర్పడింది. యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలోని ప్రాంతంలో 2027 ఆగస్టు 2న అద్భుతమైన సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్గా పిలువబడే ఈ ఖగోళ దృశ్యంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా కలిపివేయనుండడంతో భూమి 6 నిమిషాల 23 సెకండ్ల పాటు అంధకారంలో మునిగిపోనుంది. ఇది 1991 నుండి 2114 వరకు భూమిపై కనిపించే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణంగా నిలుస్తోంది. ఇది 100 ఏళ్లలో ఒక అరుదైన ఖగోళ సంఘటనగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశాఖపట్నం నౌకాదళ డాక్ యార్డ్లో దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డ్రైవింగ్ సపోర్టు వెసెల్ ఐఎన్ఎస్ విస్తార్ లాంఛనంగా భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి సంజయ్ సేత్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి హాజరయ్యారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా నిర్మితమైన ఈ డీప్ సీ రెస్క్యూ నౌక ఆత్మ నిర్చర్ భారత కార్యక్రమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో వైసీపీ అసభ్య ప్రచారం వంటి అంశాలపై చర్చించారు.
ఏపీలో మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం రాత్రి అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే వీలుందని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే వీలుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ చందానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫిష్ వెంకట్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా ముషిరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారంతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 100కు పైగా చిత్రాల్లో నటించారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, దిల్, ఆది, డి కింగ్ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా బూర్గంపాహద్ మార్కెట్ యార్డులో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 3,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ప్రభుత్వ పథకాల కింద పలు రకాల ఆర్థిక సహాయాలను పంపిణీ చేశారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లను రైతులకు అందించేందుకు ఐటీసీ కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయం ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుందని, ప్రజల అవసరాలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మామిడి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతుల కోసం 260 కోట్ల నిధులను విడుదల చేసింది. మార్కెటింగ్ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించనుంది. ఈ నిధులను తోతాపురి మామిడి కొనుగోలు కోసం వినియోగిస్తారు. రోజుకు 4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సబ్సిడీ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతుంది. పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, అత్యాచారాలకు పాల్పడుతున్న దుర్మార్గులను తృణమూల్ కాంగ్రెస్ కాపాడుతోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన ఆయిల్, గ్యాస్, పవర్, రైల్, రోడ్డు రంగాల్లో మొత్తం 5,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాపూర్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక యువ డాక్టర్పై ఎంత అఘాయిత్యం జరిగిందో అందరూ చూశారు. ఈ కేసులో నిందితుడిని కాపాడేందుకు టీఎంసీ ప్రభుత్వం కలుగజేసుకుంది. ఆ ఘోరాన్ని దేశం మర్చిపోకముందే మరో కాలేజీలో మరో యువతిపై అఘాయిత్యం జరిగింది. ఆ కేసులో కూడా నిందితుడికి టీఎంసీతో సంబంధాలున్నాయని మోడీ అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను నిలబెట్టడంలో, ప్రజలకు భద్రత కల్పించడంలో టీఎంసీ సర్కారు పూర్తిగా విఫలమైందని ప్రధాని ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని కర్ణాటక పార్టీ ఇన్ఛార్జి రణదీప్ సుర్జేవాలా వద్ద ఇటీవల ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. బెంగళూరులోని పార్టీ ఆఫీసులో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడారు. నిధుల జాప్యంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు కంటపడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని సుర్జేవాలా సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ను అరెస్టు చేసింది. కాగా తన కుమారుడిని అరెస్టు చేయడంపై భూపేష్ బఘేల్ ఘాటుగా స్పందించారు. మోదీ, అమిత్ షా ఇచ్చే ఇటువంటి కానుకలు ప్రజాస్వామ్య ప్రపంచంలో మరెవ్వరూ ఇవ్వలేరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో తన పుట్టినరోజు నా 2 నేతలు ఈడీ అధికారులను తన సలహాదారులు ఇంటిపైన 2
ఓఎస్డీ ఇళ్లపైన దాడులు పంపించినట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు కుమారుడి పుట్టినరోజు నాడు నా ఇంటిపై దాడులకు అధికారులను పంపించినానన్నారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన అంశాల్లో తృతీయ పక్షం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని జయశంకర్ స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్లో చైనాతో జరిగిన ఒప్పందం ప్రకారం డెస్సాంగ్ జెమ్చోక్ ప్రాంతాల్లో భారత బలగాల పెట్రోలింగ్ పునరుద్ధరణపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు స్థిరమైన సరిహద్దు అత్యంత కీలకమని జయశంకర్ చెప్పారు. గల్వాన్ ఘర్షణ జరిగిన 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతల తగ్గించడంపై ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని సూచించారు. లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా యుఎస్ గుర్తించింది. దీంతో దీని పేరు మార్చి మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు పాక్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై భారత నిఘా వర్గాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి మార్గాలు ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎఫ్ పేరు మార్చి యథావిధిగా తమ ప్రాక్సీ వారు కొనసాగించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ చేసే ప్రయత్నాలను ఎండగట్టేందుకు అధిక ఆధారాలు సేకరించేందుకు భారత నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆధారాలు లభిస్తే వీటిని యుఎస్తో పాటు యాంటీ టెర్రర్ వాచ్ డాగ్ FATFకు అందజేయాలని భారత్ భావిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి వెనుకున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా యుఎస్ గుర్తించింది. ఈ ప్రకటనను భారత్ స్వాగతించింది. ఫిబ్రవరిలో యుఎస్ పర్యటనను ప్రధాని మోడీ వెళ్లొచ్చిన తర్వాత 26/11 ముంబై ఉగ్రదాడులు, పఠాన్కోట్ దాడుల్లో న్యాయం చేయాలని పాకిస్తాన్పై యుఎస్ కూడా ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే తహవూర్ రానాను కూడా భారత్కు యుఎస్ అప్పగించింది. ఇప్పుడు టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించడం పరోక్షంగా పాక్కు సందేశం ఇవ్వడమేనని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు టీఆర్ఎఫ్ కూడా లష్కర్ ఏ తాయిబాలోనే భాగమైతే అంతర్జాతీయంగా LTETని సంస్థగా గుర్తించిన నేపథ్యంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దృష్టి నుంచి తప్పించుకునేందుకు LETకి సంబంధించిన ఈ వింగ్ను టీఆర్ఎఫ్ రీబ్రాండ్ చేసినట్లు సమాచారం. ఉక్రెయిన్పై కొంతకాలంగా యుద్ధం చేస్తున్న రష్యన్ సైనికులు ఇప్పుడు మంచినీళ్లు తాగాలంటేనే జంకుతున్నారు. వార్లో ఫ్రంట్ లైన్లో ఉన్న 4 సైనికులు మంచినీళ్లు తాగిన కొద్దిసేపటికే కుప్పకూలారు. ప్రాణాలు కోల్పోవడంతో అంతా మంచినీళ్ల వల్లనే నిర్ధారించారు. అవే నీళ్లు తాగిన మరికొందరు సైనికులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచినీళ్లలో విషం కలపడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆక్యుపైడ్ డొనెట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.